హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగా స్ట్రెస్ ఆర్ టెన్స్ ఫీల్ అయినప్పుడు మన చేతిలో ఉన్న పెన్స్ కానీ లేదంటే నెయిల్స్ కానీ బయట చేస్తున్నారా? అలాగే ఒక మంచి డ్రింక్ తాగుతున్నప్పుడు అందులో ఉన్న ఐస్ క్యూబ్స్ మీరు పరపరమని నవ్వులుతున్నారా? సో అది మీకు సాటిస్ఫైయింగ్గా అనిపించినా లేదా మీ స్ట్రెస్ని డైవర్ట్ చేసినా అది మీ టీత్కి కనబడని డ్యామేజ్ అనేది చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో ఇవి ఇలా చేయడం అనేది మెయిన్గా ఎందుకు చేస్తామంటే, మనం ఎప్పుడైనా బాగా బోర్ కొట్టినా సరే, ఏం చేయాలో ఆలోచన లేనప్పుడు లేదా బాగా టెన్షన్ ఫీల్ అయినప్పుడు ఇవన్నీ కూడా వీటికి ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్లా అవుతుంది. కాకపోతే ఇలా చేసినప్పుడు మనం ఏదైనా నవ్వులితే దానికి మనకు ఒక రకమైన ఒక ఆల్టర్నేటివ్గా అంటే డైవర్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ అది మీ టీత్కి చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. ఏమవుతుందంటే మన టీత్ మీద ఒక హెయిర్ లైన్ క్రాక్స్ అనేవి రావచ్చు. జస్ట్ లైక్ మన బోన్స్ ఎప్పుడైతే ఫ్రాక్చర్ అవుతున్నప్పుడు అలా ఉంటాయో, మనం నవిలినప్పుడు కూడా మన పంటి మీద ఆ ఎనామిల్ పొర మీద క్రాక్స్ అనేవి రావచ్చు. అలాగే వాటితో పాటు ఏమైనా మన డెంటల్ ఫిల్లింగ్స్ కానీ ఏమైనా క్యాప్స్ కానీ మనం చేర్చుకున్నా వాటి మీద కూడా క్రాక్స్ రావచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకి ఇలా నవ్వులతో ఉండడం వల్ల క్రానిక్గా అంటే కొన్నాళ్ళ తర్వాత మనకి జా పెయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాగా లాంగ్ టర్మ్ లో మనకి వచ్చే ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే, వీటి వల్ల ఈ పళ్ళు అరిగిపోవడం వల్ల కానీ క్రాక్స్ రావడం వల్ల కానీ మన టీత్ అనేవి చాలా సెన్సిటివిటీకి ఎక్కువ లోన్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి ఈ ఏదైతే పన్ను స్ట్రక్చర్ ఉందో అది కూడా వీక్ అయిపోయి మనం ఏంటంటే కంపల్సరీ ఒక ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ చేయించుకునేలాగా దారితీస్తాయి. లైక్ క్యాప్స్ కానీ అదర్ టైప్స్ ఆఫ్ టూత్ ని మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి ఏవైతే ఉంటాయో ఆ ట్రీట్మెంట్స్ అన్ని కూడా అవుతుంటాయి. సో మరి వీటిని ఎలా మనం ప్రివెంట్ చేయాలి, హ్యాబిట్ ని కానీ లేదంటే మనకి టీత్ డ్యామేజ్ ని కానీ అంటే సింపుల్ అండి. మనం ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయో ఆ హ్యాబిట్స్ ని అంటే పెన్స్ కొరకడం కానీ నెయిల్స్ బయట చేయడం కానీ ఇలాంటివన్నీ వెంటనే ఇమీడియట్ గా స్టాప్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైనా డ్రింక్స్ ఏమైనా తాగుతున్నా కూడా వితౌట్ ఐస్ తీసుకోవడం వల్ల మీరు ఐస్ చూవ్ చేద్దాం అనుకున్న ఈ ఏదైతే ఫీలింగ్ ఉందో అది కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. సో మన పళ్ళు ఉన్నవి మనం కేవలం ఫుడ్ నవ్వడానికి లేదంటే మనం మాట్లాడడానికి స్మైల్ చేయడానికి తప్పితే ఇట్లాంటి ఒక అన్నెసరీ ప్లాస్టిక్ థింగ్స్ కానీ లేదంటే హార్డ్ ఆబ్జెక్ట్స్ కానీ మనం పేరు కొని తెచ్చుకొని నవ్వడం కాదు. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ మీ వరకు రావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.